ఇవ్వదలుచుకుంటే మార్కెట్ కమిటీ నిధుల నుంచే ఇవ్వచ్చు. ఇది జీవో గవర్నమెంట్ జీవో ఇస్తుంది. గవర్నమెంట్ జీవో ఇచ్చేగా ఆపే శక్తి ఏ ప్రభుత్వ అధికారికి లేదు. ఇలాంటివి చేయాలంటే నిత్యం మన సమస్యల కోసం ఏ పార్టీ వాళ్ళు రారు, ఎవరు రారు. ఎందుకంటే మన పిల్లల కోసం మనం పనిచేస్తున్నాను, మన హక్కుల కోసం మనం అమ్మాలిగా మనం చేయాల్సిందే. ఏముంది 2.5 గంటల్లో ఒక 10 నిమిషాలు నిరంతరం చేస్తూ ఉంటే మీడియా ద్వారా తదితర జిల్లాధికారులకు పోయింది. ఏంది దిల్లుపాడు నిరంతరం కార్యక్రమం అమాల్యం చేస్తున్నారు, వాళ్ళ బాధలు ఏందన్నప్పుడు ఈరోజు చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇన్ని లోన్లు ఎత్తున్నారు. మార్కెట్ కమిటీ సిబ్బంది కానీ మార్కెట్ కార్యాలయాలు కానీ చూసిన దిక్కులేదు. ఈ సమయంలో ఇక్కడున్న అమాలికి కానీ మార్కెట్లో పనిచేసే సేటు గుమ్మస్తా కానీ ఏమన్నా మంచినీళ్ళు అయ్యో ఏదైనా రిస్క్ జరగో కరెంట్ షాక్ తగిలితే ఇక్కడ చెప్పుకునే దిక్కు కూడా లేదు. అదేవిధంగా చిరు వ్యాపారస్తులు ఉన్నారు. ఒకవేళ షాక్ జరిగినా ఎటువంటి సెక్యూరిటీ లేదు. ఇవన్నీ చేయాలని చెప్పేసి గత 10 ఏళ్ళుగా సిపిఐ ఏఐటీసీ నిరంతరం పోరాటం చేస్తూ ఉంది. పార్టీలు ఏదైనా కార్మిక సంఘాలంతా కూడా అమాలి కోసం పనిచేసేది ఏఐటీసీ. మీరు ఏ పార్టీ చూడదు. మీకోసం నిరంతరం ఏఐటీసీ పోరాటం చేస్తూ ఉంటే అంత ఇంత నేను మీకు తెలుసు. ఈ మార్కెట్లో పనిచేస్తున్నా కాబట్టి నిరంతరం నేను ఏనుకోటి నుంచి ఇక్కడ రావడానికి 10 నిమిషాలు టైం పడదు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా శాంతి పాచి అన్న జీవీఆర్ కూడా సార్ కూడా అందుబాటులో ఉంటారు. త్వరలో ఈ మార్కెట్ కమిటీ కార్యదర్శి గారి యొక్క విషయాన్ని మా జిల్లా ఏఐటీసీ నాయకత్వానికి సాంసరిగా దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా మార్కెట్ కమిటీ కోసం మన్నుబడి అమ్మాలి సమస్యలపై కూడా అసెంబ్లీలో సార్ మాట్లాడడం జరిగింది. ఒక కార్మికులు అంటే మనమే కాకుండా మనతో పాటు వివిధ రంగాల్లో పనిచేసే గ్రామదీపిక ఆశ అంగన్వాడీతో కలిసి మన ఉద్యమాలు నిరంతరం చేసుకుంటే భద్రాద్రి జిల్లాలో ఒక బలమైన మార్కెట్గా ఉంది. ఉద్యమ కేంద్రంగా తులుపాడైంది కాబట్టి మన సమస్యల కోసం ఎవరు రారు, పనిచేద్దాం, చేసుకుందామని చెప్పి భవిష్యత్తు ఉద్యమాలకి తులుపాడిని ఉద్యమ కేంద్రంగా చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తా ఉన్నాను.